రేపు సోమవారం రోజున మర్చిపోకుండా 7:30 నుంచి 9 గంటల లోపు ఇది ఒక్కటి వేసి ఈ విధంగా దీపం పెడితే చాలండి. ఇంత దరిద్రం ఉన్నా కూడా ఖచ్చితంగా మెరుగుపడుతుందండి. అలానే కాకుండా ఆ పరమేశ్వరుడు మీ జాతకాన్ని మార్చి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే సోమవారం తిథి రోజున మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా గనుక మీరు ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని పండితులు చెప్తున్నారండి. ఎందుకంటే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సోమవారం దీపం పెడితే జీవితంలో ఉండే కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయి. జీవితం ఆనందంగా ఉంటుంది. అలానే కాకుండా కొంతమంది జాతకంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా ఉపయోగపడే దీపం అని చెప్పవచ్చండి. కాబట్టి ఇలా దీపారాధన అనేది చేయండి. దీపం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి. దీపాన్ని ఏ విధంగా పెట్టాలి? ఎలా పెడితే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? జాతకంలో ఉండే దోషాలు ఎలా తొలగించుకోవాలి అని ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. అలానే ఇది సోమవారం తిథి రోజున మనం ఉదయం పూట అంటే ఉదయం 7:30 సమయం నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో సమయంలో మనం అద్భుతంగా ఉంటుందండి. ఈ టైంలో మనం ఇంటిలో ఈ విధంగా శివయ్య పటం ముందు గనుక ఈ దీపం గనక పెట్టినట్లయితే చాలా మంచిది. అద్భుత ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు. చాలామంది జాతకంలో చాలా దోషాలుంటాయి. గ్రహాల స్థితిగతులు బాగోవు. గ్రహాలు నీచ స్థితిలో ఉంటాయి. జాతకం చండాలంగా ఉండడం, దరిద్రంగా ఉండడం, దరిద్రాల పట్టుకు పీడించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా! కాబట్టి మీ ఈ జాతకాన్ని మార్చుకోవాలి అన్న జాతకంలో ఇబ్బందులు తొలగిపోవాలి అంటే దీపం పరిష్కారం అని శాస్త్రాలు చెప్తున్నాయండి. దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావింపబడుతుంది. దీపం జ్యోతిర్నమః అంటారు. దీపం దారి చూపిస్తుంది. దీపం దారిలో నడిపిస్తుంది. దీపాన్ని ఏ విధంగా అయితే వెలిగిస్తామో అలానే వస్తుంది. గ్రహ దోషాల నుంచి బయటపడతాం. అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ పురాణాలు చెప్తున్నాయండి. పురాణాల ప్రకారం ఏంటంటే ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉందండి. చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. దీపం పెడితే చాలా వరకు మన జీవితం అనేది మ్యాక్సిమం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాతకంలో ఏదైనా సరే సమస్య ఉంది, తీరట్లేదు, ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు ఒక్కసారి సోమవారం తిథి రోజున దీపారాధన అనేది ఈ విధంగా చేయండి. ఇలా చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారండి. మనం నార్మల్‌గా సోమవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి, ఆ తర్వాత ఏంటంటే ఇంటిలో కాకుండా శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపం పెడితే చాలా మంచిదండి. ఒకవేళ శివాలయానికి వెళ్ళలేము అనుకునేవారు ఇంటిలో చేసుకోవచ్చండి. చేసుకున్నా సరిపోతుంది. ఇంటిలో దీపం పెట్టినా ఫలితం వస్తుంది. శివాలయంలో పెట్టినా రెట్టింపు ఫలితం రావడానికి అవకాశం ఉంటుందండి. ఇంటిలో దీపం పెట్టేటప్పుడు జాతకంలో తీవ్రమైన కష్టం, తీవ్రమైన బాధలు, జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ జాతకం మెరుగుపడట్లేదు అని బాధపడేవారు, జాతకం బాగుపడాలి అనుకునేవారు దీపం పెడతారు కదా! దీపంలో రూపాయి బిళ్ళ వేయండి. శివాలయ ప్రాంగణంలో దీపం పెట్టినా సరే అందులో రూపాయి బిళ్ళ పెట్టి చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ విధంగా అంటే డబ్బు కదా! ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. ఆకర్షించే గుణం ఉంటుంది. ధనానికి ధనం అంటే చాలా వరకు కూడా ఆకర్షణ శక్తి అనేది ధనంలో ఉంటుందండి. 10 రెట్ల కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా దీపం గనక పెట్టినట్లయితే మన జాతకం అంటే బలంగా లేదు, బలహీనంగా ఉందో దాన్ని ఆకర్షించి మనకు మెరుగుపడేలాగా, జాతకం మారేలాగా, జాతకంలో ఉండేటువంటి ఇబ్బందులు సరిదిద్దేలాగా ఈ రూపాయి బిళ్ళ చేస్తుందండి. ఈ రూపాయిని దీపంలో వేసి చాలామంది దీపం వెలిగిస్తూ ఉంటారు. సాధువులు, మునులు సోమవారం తిథి రోజున రూపాయి బిళ్ళతో గనక దీపం పెట్టి, ఆ రూపాయి బిళ్ళను దానం చేస్తే మంచిదని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. గ్రంథాల ప్రకారం ఏంటంటే దీపంలో రూపాయి బిళ్ళని పెట్టినాక, ఆ రూపాయి బిళ్ళని మనం తీసి శుభ్రం చేసుకొని, ఆ రూపాయిని దానంగా ఇవ్వచ్చండి. అదే శివాలయ ప్రాంగణంలో గనుక మీరు రూపాయి వేసి దీపం పెడితే, ఆ దీపాన్ని అక్కడే వదిలేసేయాలండి. ధ్వజస్తంభం ముందు కానీ, శివాలయ ప్రాంగణంలో కానీ ఎక్కడ దీపం పెట్టినా కూడా చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరు తీసుకున్నా మీకున్నటువంటి సమస్యలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాలు పొందండి. మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగించుకోండి. జాతక సమస్య ఏది ఉన్నా సరే చక్కగా మార్చుకోవచ్చు. జాతకంలో ఏదైనా సరే ఇబ్బంది ఉంది, ఇబ్బంది పడుతున్నాం, చాలా జాతక పరిశీలన చేయించుకున్న రత్నాలు ధరించాలంటున్నారు, అవి ధరించే పరిస్థితి మాకు లేదు అనుకున్న వాళ్ళు 5 సోమవారాలు శివాలయ ప్రాంగణంలో ఖచ్చితంగా రూపాయి బిళ్ళను వేసి చేయండి. అప్పుడు మీ గ్రహాలన్నీ
ఈ అనుకూలిస్తున్నాయి. తర్వాత జాతక పరిశీలన చేయించుకోండి. మంచి రిజల్ట్ వస్తుంది. ఇంటిలో పెట్టినా సరే ఆ రూపాయి బిళ్ళను శుభ్రం చేసి దానం చేయండి. మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి. ఇది కేవలం ఏంటంటే ఈ దీపం చాలా వరకు కూడా జాతకాన్ని సరిచేయడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడేది అని చెప్పి పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా మీరు ఆచరించండి. చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందండి. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా దీపానికి సంబంధించిందండి. మనం నార్మల్‌గా దీపం పెట్టుకోవడం వల్ల కొన్ని బాధల నుంచి మనం బయటపడతాం. కొన్ని దరిద్రాలు తొలగిపోతాయి. చేతుల ద్వారా దీపం వెలిగిస్తాము. కానీ ఆహ్, అలా చేసేటప్పుడు వెలిగించేటప్పుడు ఏంటంటే మానవుని యొక్క శరీరంలో ఉండేటువంటి ఈ చెడు ఉంటుందో అది దీపం తీసేసుకుంటుందండి. అలా దీపం ఎంత కాంతివంతంగా వెలుగుతుందో అంత మంచిది. దీపం కాంతివంతంగా వెలగకుండా అది స్లోగా దీపం వెలిగితే మన జీవితం అనేది స్లోగా సాగుతుందని అర్థం. అదే ఒకవేళ దీపం మనం పెట్టగానే కాంతివంతంగా వెలిగిందనుకోండి, జీవితం బాగుంటుంది అని అర్థమండి. ఇంకా అలా కాకుండా దీపం మనం చక్కగా పెట్టుకున్నాము. మనం జాతకం మార్చుకోవాలి అనుకుంటున్నాం కదా! అలాగే ఇంకొక విషయం ఏంటంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఉద్యోగం రావట్లేదు, వ్యాపారం బాగాలేదు. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు ఇలా అనుకుని బాధపడేవారు ఏంటంటే, ఇంటిలో దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ వస్తువును వేయండి. జాతకం బాగుంది అనుకునేవారు ఏంటంటే, రూపాయి బిళ్ళని వేయాల్సిన అవసరం లేదండి. సమస్యలొస్తున్నాయి. ఉద్యోగం రాట్లా, వృత్తి బాలా, వివాహం జరగట్లా, వ్యాపారంలో అడ్డంకులు ఇలాంటివన్నీ సమస్యలుంటాయి కాబట్టి, అలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే ఈ పరిహారం చేయండి. మనం దీపం పెట్టిన తర్వాత మనలో ఉండేటువంటి చెడును తీసేయాలన్నా, మంచి జరగాలన్నా, శివయ్య అనుగ్రహం కలగాలన్నా, సగదేవతల అనుగ్రహం కావాలి అంతా కూడా లెక్క పెట్టుకుంటూ మీరు చక్కగా 3 మిరియాలు వేసి దీపాన్ని పెట్టండి. మిరియాలు చూడ్డానికి నలుపు రంగులా ఉంటాయి. కానీ అవి చెడుని తీసేసుకుంటాయి. అప్పుడు మనలో మంచి మాత్రమే ఉంటుంది. మంచి ఆలోచనలొస్తాయి. మనం ఏం జరగాలని కోరుకుని ఆ వస్తువులు వేస్తామో అది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా దీపం పెట్టుకోవడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి. మిరియాల దీపాన్ని పెట్టడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మిరియాల దీపం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా ఆచరించి మంచి ఫలితం పొందని కేవలం ఒక్క దీపం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే మనలో ఉండేటువంటి జీవితంలో ఉండే కష్టాలు, దుఃఖాలు, దరిద్రాలు అన్నీ తొలగిపోవడానికి, కొన్ని విధి విధానాలను మార్చుకోవడానికి, జాతక సమస్యలు తొలగించుకోవడానికి ఇలా రకరకాలుగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించి మంచి సుఫలితం పొందండి. కేవలం సోమవారం అంటే రాహుకాలం అనేది ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఉంటుందండి. ఈ రాహుకాల దీపం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పని చేస్తుందని చెప్పవచ్చండి. మనం చాలా వరకు కూడా డబ్బు లేని వాళ్ళం ఉన్నామనుకోండి, రత్నాలు ధరించాలంటే మన వల్ల కాదు. మనకంత స్తోమత ఉండదు. పరిస్థితే ఉంటే మనకి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాం కదా! ఇలా దీపం పెట్టి 5 వారాలు పెడితే మీరు పెట్టేటప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గ్రహాలు బలంగా లేకపోవడం స్థితిగతి అనేది కొన్ని సార్లు చాలా వరకు తారుమారవుతుంది. పనుల్లో ఆటంకాలు ఏది మొదలుపెట్టినా బురద పోసిన పన్నీర్ అవుతుంది. సర్వసాధారణంగా ఇలాంటివన్నీ చేస్తాం. మన జాతకం బాగుంటే ప్రతి పని సక్సెస్ అవుతుందండి. మనకు అనుకూలిస్తుంది. ఇక మనమేనా అన్నటువంటి ఆలోచన ఎంత ఇదిగా ఉంటుంది. అదే మన జీవితంలో జాతకం బాగాలేదు అంటే మనం ఏం చేసినా ఏంటిరా బాబు ఇలా అయిపోయింది ఏంటని చెప్పి చాలా బాధపడతా ఉంటాం. అలాంటి ఆలోచనల నుంచి కూడా బయటపడడానికి, చెడును తొలగించుకోవడానికి, చెడు నుంచి బయటపడడానికి, వృత్తి జీవనం బాగా రాణించడానికి, పురోగతి ఉండడానికి ఇవన్నిటికీ కూడా మీ మిరియాల దీపం అనేది కూడా ఉపయోగపడుతుంది. మిరియాలతో కూడా పెట్టి చూడండి. తర్వాత ఆ మిరియాలని తీసి చెట్టు మొదట్లో వేయాలి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. తొక్కకూడదు. మిరియాలతో, యాలకులతో, గవ్వలతో, రూపాయి ఇట్లా రకరకాలుగా దీపాలనేవి పెట్టుకోవచ్చండి. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు సోమవారం తిథి రోజున ఆచరించండి. జాతక సమస్యలు ఉన్నవారు రూపాయి బిళ్ళతో పెట్టండి. అనేక రకాల కష్టాల, సమస్యల నుంచి ఉద్యోగ, వివాహాల గురించి సంబంధించి అలాగే తీవ్రమైన బాధల్లో ఉన్నవారు పిచ్చ ఆలోచనలు వస్తున్నాయి అని ఇబ్బంది పడుతూ బాధపడేవారు మిరియాల దీపం పెట్టండి. ఈ 2 కూడా మంచిగా ఉపయోగపడతాయి.
మీకు ఇష్టమండి. ఏది చేసినా మంచి ఫలితం అనేది లభిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు. మంచి అనుగ్రహం కలుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు గనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.